డిగ్రీ చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం దండయాత్ర సాగిస్తున్న రోజులవి. నా ఒంటిపైకి ఏళ్ళు ఎగబడుతున్నాయి, కానీ ఒక్క నోటిఫికేషను రావట్లేదు. కానీ పక్కింటి పిన్ని, ఎదురింటి అంకుల్తో సహా అందరికీ నా మీదే చూపు. నెక్స్ట్ ఏంటి అంటూ ప్రశ్నలతో గుచ్చేవాళ్ళు. లైట్ తీసుకునేవాడిని. ఓ రోజు, నీకన్నా చిన్నవాళ్ళు సెటిల్ అవుతున్నారు, అంతా నీ గురించి అడుగుతుంటే తలెత్తుకోలేకపోతున్నాన్రా నాన్న మాటలని మాత్రం లైట్ తీసుకోలేకపోయా. తెలియకుండానే నా కళ్ళలో కన్నీటి సుడులు. ఇంకా ఫిక్స్ అయ్యా. సర్కారో ప్రైవేటో ఏదో ఒక కొలువు అర్జెంటుగా సాధించాలని. అప్పుడే నాకు తెలిసిన ఓ చెల్లి తను పనిచేసే మీడియా సంస్థలో నోటిఫికేషన్ వచ్చిందని చెప్పింది. వెంటనే దరఖాస్తు చేశా. 4 దశల్లో పరీక్ష. ఎంపికైతే జీతమిస్తూ శిక్షణిస్తారు. ఒక్కో అడుగు దాటుతుంటే చెప్పలేనంత సంతోషం, భరించలేనంత టెన్షన్. మొత్తానికి ఎంపికయ్యా. అప్పుడు నాకన్నా మా వాళ్ళే ఎక్కువ సంతోషించారు. బ్యాగు సర్దుకొని ఒంటరిగా హైదరాబాద్ వచ్చేశా. అంతా కొత్త ప్రపంచం. కొన్నాళ్ళకి అక్కడ పనిచేసే నా చెల్లి ఒక అమ్మాయిని పరిచయం చేసింది. పొడవాటి కళ్ళు, ఆకట్టుకునే ముఖం. అటూ ఇటూ చూస్తూ మాట్లాడుతుంటే మేఘాల్లోకి వెళ్ళి వస్తూ తోబుచ్చులాడుతున్నట్టు చందమామలాగా అనిపించింది. కానీ కొద్దిసేపటికే మొహమాటాలు పక్కన పెట్టేసి గలగలా మాట్లాడుతుంటే ఆమె పెదాల వైపే చూస్తున్నా. ముడుచుకుంటూ విచ్చుకుంటూ మాయాజాలమే చేస్తున్నాయి అవి. కొన్నాళ్ళకే తను బాగా దగ్గరైంది. గారు మీరు కాస్త మామ అని పిలుచుకునేలా మారింది. తను ఎవరితో ఎలా ఉన్నా నాతో మాత్రం నిజాయితీగా ఉండేది. నన్ను నవ్వించేది, ఏడిపించేది. నాకిష్టమని అప్పుడప్పుడు చికెన్ కర్రీ తీసుకొచ్చేది. నేను ఆమెకి చాక్లెట్లు తెచ్చిచ్చేవాడిని. ఇచ్చిపుచ్చుకోవడాలే కాదు, కష్టసుఖాల్లోనూ నా చెయ్యి వదలకపోయేది. మా సన్నిహిత్యం కొందరికి నచ్చలేదు. కొందరైతే అబండాలు వేశాడు. తట్టుకోలేక ఓసారైతే నన్ను దూరంగా ఉండమని ఏడ్చింది. కానీ అప్పటికే మేము ఒకరినొకరిని చూడకుండా, మాట్లాడుకోకుండా ఉండలేని స్థితికొచ్చాం. ఎవరేమనుకున్నా అలాగే కొనసాగాలనుకున్నాం. ఇంకా నాతో ఎవరైనా అమ్మాయి మాట్లాడితే చాలు బాగా కోప్పడేది. ఎందుకని ఓసారి అడిగా, నువ్వు చాలా మంచోడివి, అమాయకుడివి, నిన్నెవరైనా ఇట్టే మోసం చేస్తారా అనేది. నా శిక్షణ పూర్తయ్యాక తనకి కాస్త దూరంగా ఉండే డెస్క్లో పోస్టింగ్ ఇస్తామన్నారు సార్. ఇక్కడ ఉండేలా ప్రయత్నించొచ్చుగా అని బాధపడింది. మరీ దూరమేం కాదు, మనం కలిసి మాట్లాడుకోవడానికి అడ్డేముందులే అని సర్ది చెప్పా. ఇంతలో నాకు మళ్ళీ ఫోన్ చేసి, ఈసారి వేరే రాష్ట్రంలో పోస్టింగ్ అని బాంబు పేల్చారు సంస్థ వాళ్ళు. తన రియాక్షన్ ఊహించుకుంటూనే భయమేసింది. ఎలా చెప్పాలా అని ఉద్యోగంలో చేరే రోజు దాకా ఆలోచిస్తూనే ఉన్నా. ఆఖరికి చెప్పక తప్పలేదు. కన్నీటి పర్యంతమైంది. తనను అలా చూసేసరికి నాకు ఏడుపు ఆగలేదు. సార్ని రిక్వెస్ట్ చేయొచ్చుగా, నువ్వు అడిగితే సారు కాదనరు అంది. కానీ ఎలా? నేను ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమని ట్రైనింగ్లో మొదట్లోనే చెప్పేశాను. ఏదేమైనా జీవితంలో ఒక కొత్త అడుగు వేస్తున్నాను, సంతోషంగా సాగనంపొచ్చొచ్చుగా అని అడిగా, బాధని దిగమిందుతూ. మొహం వైపు నవ్వు పులుముకొని వీడుకోలు పలికింది. నన్ను నేను మర్చిపోతాయేమో గాని నిన్ను మర్చిపోవడం కష్టం మామ అంది. ఆ మాటను నా గుండెల్లో నింపుకొని బస్సె. రోజులు నెలలు గడిచినా తనని చాలా మిస్ అవుతున్నానే బాధ మాత్రం పోవడం లేదు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, మేము ఒక్కసారి కూడా ఐ లవ్ యూ చెప్పుకోలేదు. ప్రేమ అనే పదం మా మధ్య రాలేదు. అయినా మా బంధానికి ఏం పేరు పెట్టుకోవాలో ఇప్పటికీ తెలియడం లేదు. మళ్ళీ జన్మంటూ ఉంటే ముందే పరిచయమై జీవితాంతం నీ పక్కనే ఉండాలని కోరుకుంటాం మామ. ప్రియమైన